బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలంటే ఏం చేయాలి? బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమి జరుగుతుందంటే, ముఖ్యంగా ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మ ముహూర్తం కదా! ఆధ్యాత్మిక చింతన గానీ, ఎలాంటి ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్థులకు, ధ్యానం చేసేవారికి, అలాగే జపం చదివేవారికి, జపం చేయువారికి చాలా విలువైన సమయం అది. ఎందుకంటే ఆ సమయం అనేది దైవ సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా మనకి అనుచరిస్తుంది అనమాట. మనసు స్వచ్ఛంగా తెల్ల కాగితంలా దైవనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగద్వేషాలు ఇష్టాలు లేని సమయం అది. ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. కానీ అందుకే ఆ సమయంలో యోగులు కానీ, పరమహంసలు కానీ, సన్యాసులు కానీ, ఋషులు కానీ హిమాలయాల్లో ధ్యానంతో ఉంటూ వారి తపశక్తి వల్ల ధ్యానం చేస్తూ, జపం చేస్తూ ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉదయాన్నే నిద్ర లేచి 3 గంటల నుంచి 6 గంటల వరకు జపం నుంచి 6 గంటల వరకు జపం చేస్తారు. వాళ్ళ కార్యక్రమం అనేది పూర్తి చేస్తారు. ఎందుకంటే దైవ చింతన అనేది దైవాంత సంభూతులుగా ఉండాలని కోరుకుంటారు. వాటి వలన అర్చన కానీ, కీర్తనలు కానీ, సూత్రాలు కానీ, జపం కానీ ఇలా చేస్తే చాలా విలువైన సమయం కాబట్టి చాలా మంచిది. అలాగే విలువైన కాలం ఆ కాలమే బ్రహ్మ ముహూర్తమే కాబట్టి ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు కానీ, యోగాకు కానీ, ప్రాణాయామానికి కానీ ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ కూర్చొని చేసే ధ్యానానికి ఆ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలు పెట్టే ముందు 12 సార్లు ఇట్లా జపించాలి కానీ, లేకపోతే జపం అనేది చేయాలి. 5 నిమిషాలు ఏదైనా కీర్తనలు కానీ, పాటలు కానీ, మనసు ప్రశాంతంగా పీస్ఫుల్ వైబ్స్ ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రశాంతమైన సాంగ్స్ అయినా వినాలంటే దేవుడు కానీ, ఇంకా పాజిటివ్ వైపు వచ్చే ఓంకారం కానీ ఇలా మనం వింటూ ఉంటేనే చాలా మంచిది మనకి. అయితే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి వారి పనులు పూర్తి చేసుకుంటారో వారి జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది. అలాగే